ఇండియాలో 18 crore డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ అక్టోబర్ 2024 అండ్ దాంట్లో ఓన్లీ 4.9 crore మాత్రమే అని ఎన్ఎస్సి చెప్తోంది. అంటే దాంట్లో ఓన్లీ 27% మాత్రమే యాక్టివ్ గా ఉన్నట్టు. మీవేమైనా అన్యూస్డ్ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే దాన్ని మీరు వెంటనే క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇండియాలో ఉన్న బ్రోకర్స్ ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 1000 రూపాయల వరకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు, మీరు యూస్ చేసినా చేయకపోయినా. అండ్ సెకండ్, ఫ్రాడులెంట్ యాక్టివిటీస్. డీమ్యాట్ అకౌంట్స్ లో మన బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి. సో అన్యూస్డ్ డీమ్యాట్ అకౌంట్స్ లో ఫ్రాడ్ చార్జెస్ ఆర్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. థర్డ్, ఒకవేళ మీ డీమ్యాట్ అకౌంట్ కనుక 12 months ఇన్యాక్టివ్ లో ఉంటే దాన్ని డార్మెంట్ స్టేట్ కింద మార్చేస్తారు. ఆ తర్వాత మీరు విత్డ్రాల్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో మీ అన్యూస్డ్ డీమ్యాట్ అకౌంట్స్ ని క్లోజ్ చేయండి. అండ్ క్లోజ్ చేసే ముందు ఏమైనా యాక్టివ్ ఎస్ఐపిస్ కానీ ఆర్ ఐపీఓ ఆర్డర్స్ కానీ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. తర్వాత మీ అకౌంట్ సమ్మరీని డ్రా చేసుకోండి, ఒకవేళ ఫ్యూచర్ లో రెఫర్ చేసుకోవాలనుకుంటే. ఆన్లైన్ క్లోజర్ చాలా మంది బ్రోకర్స్ సపోర్ట్ చేస్తారు ఇండియాలో. సో మీ పాన్ అండ్ కేవైసీ సబ్మిట్ చేసి ఆన్లైన్ క్లోజర్ కి అప్లై చేస్తే ఒక 7 to 10 days లో క్లోజ్ చేస్తారు. మీ అన్యూస్ డీమ్యాట్ అకౌంట్స్ ని క్లోజ్ చేసుకొని స్మార్ట్ గా ట్రేడ్ చేయండి.